ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తండాకు చెందిన రైతు ఏలేటి వెంకటరెడ్డి తన పొలాన్ని మరో వ్యక్తి ఆక్రమించి సాగు చేస్తున్నాడని మనస్తాపం పొంది పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున రైతు వెంకటరెడ్డి మృతి చెందారు. తన భూమిని జాటోతో వీరన్న అనే వ్యక్తి కబ్జా చేసి దౌర్జన్యంగా భూమిని దున్నుతూ ఉండగా దానిని చూసి తట్టుకోలేక మనస్తాపానికి గురై పొలం వద్దే ఈ నెల 4న సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగుతూ తన బాధను వ్యక్తం చేశాడు వెంకటరెడ్డి. నా పేరు ఏలేటి లక్ష్మి, నా భర్త వెంకటరెడ్డి. జాటోత్ వీరన్న అని మరి జాన్పడతాండ జాటోత్ వీరన్న అని మా భూములు కబ్జా చేసుకుండు. 2014లో మా మరిది భూమి కూడా కబ్జా చేస్తే ఆయన పాయసం తీసుకుని చనిపోయిండు. ఇప్పుడు మా భూమి మీదకి వచ్చి కూడా కబ్జా చేసిండు. నా భూమి మీదకి వచ్చినవి ఏందని అంటే వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు జాటోత్ వీరన్న, జాటోత్ ఉపేందర్, జాటోత్ చిన్ని, వాళ్ళ అల్లుడు జరపల సురేష్ వీళ్ళందరూ కొట్టడం చేయడం జరిగింది. మీదికి వచ్చారట, తట్టుకోలేక పాయిజన్ తీసుకొని ఇప్పుడు శ్రీరక్ష హాస్పిటల్లో సాగు బతుకుల్లో ఉన్నాడండి. మాకు న్యాయం జరగాలి. పోలీసులు సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళ చుట్టూ తిరిగి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మా కోర్టు నుంచి కూడా ఆర్డర్లు ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ పోలీసుల కాడికి తిరిగినా కానీ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేదండి. ఎస్ఐ పట్టించుకోలేదు. సిఐ ఇప్పుడు ఈ పాయిజన్ తీసుకునే ముందు 3 రోజులు తిరిగిండు, ఎవరు పట్టించుకోలేదండి. సిఐ పట్టించుకోలే, ఎస్ఐ పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలేదు. నేను వెంకరెడ్డి వాళ్ళ అబ్బాయిని జాన్పడతాను నుంచి మాట్లాడుతున్నా. బాబాయ్ ఇంతకుముందు కూడా ఇదే భూమి విషయాలు చనిపోయాడు. కేవలం పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల అది మా అబ్బాయి చనిపోయాడు. ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సేమ్ అదే ల్యాండ్ పైన డాడీ కూడా ల్యాండ్ మీద పోయినందుకు అన్నదమ్ములు డాడీ మీద ఏం చేస్తారో తెలియదు, అక్కడికక్కడ మందాగి చాలా ఇబ్బంది పడుతుంది. ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. ప్రభుత్వం చూసి కొంచెం చేయాలండి. మాకు మందు 4వ తారీఖు పొద్దున్న కబ్జా చేసిన జాటోత్ వీరన్న 1/2 ఎకరం భూమి కబ్జా చేశాడు. 30 మంది ఆల్రెడీ మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఆయన పోలీసులు పట్టించుకోవట్లేదు. పోలీసులు చుట్టూ తిరిగి బిస్కెట్కి ఎక్కడ ఖమ్మం రూరల్ పోలీసులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని జాటోతు వీరన్న దౌర్జన్యంగా తన భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ పొలం వద్దే పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు వెంకటరెడ్డిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన వెంకటరెడ్డి ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. తమ భూముల్ని వేరే వాళ్లు ఆక్రమిస్తున్నారని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, గాయత్రి, ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తండాలో విషాదం చోటు చేసుకున్నామని చెప్పవచ్చు. జాన్బాద్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెందిన జాటోత్ వీరన్న అనే వ్యక్తి ఇద్దరు మధ్య పొల వివాదం కొనసాగుతుంది. ఈ వెంకటరెడ్డికి సంబంధించిన 3 ఎకరాల పొలంలో తన గతంలో వాళ్ళ అన్న కూడా ఇదే అంశంపై జాటోత్ వీరన్న ఆక్రమించుకున్నాడు. తన ఏలేటి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ దగ్గర కూడా భూమిని బలవంతంగా లాక్కున్నాడు అనే ఉద్దేశంతో 2021లో కూడా ఏలేటి వెంకటరెడ్డి సోదరుడు కూడా ఇట్నే ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన మరొక ముందే అతని పొలంలోనే మళ్ళీ ఈ వెంకటరెడ్డికి సంబంధించిన 21 గుంటలు 1/2 ఎకరం పైచిలుకున్న పొలంని ఏకంగా ఆయన జాటోత్ వీరన్న ఆక్రమించడమే కాకుండా పొలంలో ఈ నెల 4వ తేదీన నాటు వేసేందుకు ట్రాక్టర్ పెట్టి దున్నుతుండగా ఆత్మన్యూనత భావంతో వెంకటరెడ్డి అక్కడే పురుగు మందు తీసుకొని సెల్ఫీ వీడియో తీసుకొని పోలీసులకు ఎంత చెప్పినా కానీ పోలీసులకు చెప్పాను, కోర్టు ఆర్డర్ తనకు ఫేవర్ గా ఉన్నా కానీ పోలీసులు తన పక్షాన కనీసం ఫేవర్ చేయట్లేదంటూ పత్రానికి ఆవేదన వ్యక్తం చేస్తే ఆయన పురుగు మందు తాగడంతో ఉటావుటిన కుటుంబ సభ్యులంతా ఖమ్మం పట్టణంలోని శ్రీరక్ష ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. 3 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందడం జరిగింది. మృతి వెనుక కూడా పోలీసులు మరొక కోణం కూడా చెప్తున్నారు. జాటోత్ వీరన్నకు పొజిషన్ లో ప్రస్తుతం ఆయన కబ్జాలో పొలం ఉంది జాటోత్ వీరన్న, అందుకే మేము పోలీసులు వాళ్ళకి జాటోత్ వీరన్న
భూమి విషయంలో కూడా ఎలాంటి న్యాయం చేయలేదంటూ పోలీసులు వాదన చెప్తుండగా ఇటు ఏలటి వెంకటరెడ్డి కుమారుడు భార్య ఏలటి వెంకటరెడ్డి మరదలు కూడా చెప్తున్న వాదన మరో విధంగా ఉంది. గడిచిన 4 సంవత్సరాలుగా తన తమ్ముడు తన భూమి కూడా పూర్తిగా జాటోత్ వీరన్న కేవలం ఎస్టీ అనే ఉద్దేశంతో ఆక్రమించుకొని అవసరమైతే ఆ భూమి మీదకి వెళ్ళిన సందర్భంలో కూడా ఎస్టీ కేసు పెడతానంటూ జాటోత్ వీరన్న సోదరులు కూడా వెంకటరెడ్డిని పలుమార్లు బెదిరించినట్టు కూడా చెప్తున్నారు. మరోపక్క జాటోత్ వీరన్న తాను మాజీ నక్సలైట్ అంటూ మాత్రానికి నేను ఎప్పటికైనా చంపేస్తానంటూ వెంకటరెడ్డిని పలుమార్లు బెదిరించాడు అని చెప్పేసి వెంకటరెడ్డి కూడా ఆ గతంలో పోలీసులు కూడా ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే జాటోత్ వీరన్నపై కూడా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో పలు రకాల వివాదాలపై కూడా కేసులు నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ రైతుల విషయంలో మాత్రానికి తమకు అన్యాయం జరిగిందంటే ఓ రైతు పోలీసుల్ని ఇటు రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా గానీ పట్టించుకోకపోవడంతో ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం చింతకాని మండలంలో బోజెట్ల ప్రభాకరం రైతు ఆత్మహత్య చేసుకోవడం, మరోపక్క కామపల్లి మండలంలో మరో రైతు కూడా ఇట్నే సెల్ఫీ వీడియో తీసుకొని పొలంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ 2 ఘటనలు మరొక ముందే తాజాగా ఏలటి వెంకటరెడ్డి అనే రైతు కూడా పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేయడం, ఆ తర్వాత 4 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందడం వెనక జాన్బాద్ తండాలో విషాదం కూడా నెలకొందని చెప్పొచ్చు. మరోపక్క ఈ వేలేటి వెంకటరెడ్డి జాన్బాద్ తండా కూడా పాలేరు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. పాలేరు నియోజకవర్గానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మాత్రం పోలీసులు కూడా ఏమాత్రం పెడచేవని పెట్టడం, దాంతో పాటు రెవెన్యూ పెట్టడంతోనే ఏలటి వెంకటరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మాత్రానికి ఏలటి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు బంధువులు కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.